ఆంధ్రప్రదేశ్లో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ విచారణ జరగనుంది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం విచారణ చేపట్టనున్నారు. వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మినహా మిగిలిన 7 రెబల్ ఎమ్మెల్యేలను విచారించనున్నారు. ఉదయం 3 వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు, మధ్యాహ్నం 4 టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని విచారించనున్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేదా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఫిబ్రవరి 9వ తేదీన వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నెల 12వ తేదీన విచారణకు రావాల్సిందిగా 3 వైసీపీ రెబల్స్కు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు. విచారణకు హాజరు కాని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు మరో అవకాశం ఇస్తూ 9వ తేదీ నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల ప్రకారం ఈరోజు వారి అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టనున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, రెబల్ ఎమ్మెల్యేల విషయంలో మరి స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న ఏదైతే ఇటు వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు స్పీకర్ ఎదురు హాజరు కావాలంటూ కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తుంది. నందు ఇప్పుడు వరకు కూడా అంటే గతంలో మనం తెలిసినప్పుడు కూడా అనేక కారణాలతో కూడా ఇటు వైసీపీకి సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేలు కానీ, అది టీడీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు కానీ విచారణకి హాజరు కాని నేపథ్యం అయితే ఉందో. అయితే ఇటు ప్రధానంగా టీడీపీకి సంబంధించిన రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్దగా ఒత్తిడిని ఎదుర్కోవట్లేదు. వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది. స్పీకర్ తమ్మినేని సీతారాము ఈ ఏదైతే ఈ అంశం ఉందో, అనర్హత వేటు ఏదైతే అంశం ఉందో దాన్ని ఒత్తిడి తీసుకొస్తున్నారు, అంశం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారంటే కూడా గతంలోనే పలుమార్లు చెప్పడం కూడా జరిగింది. ఇది వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు. అయితే ఎమ్మెల్సీ క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో జరిగినటువంటి పరిణామాల తర్వాత వీళ్ళు పార్టీని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత అనర్హత వేటు వేయాలంటూ కూడా వైసీపీ మొదటిగా వీళ్ళ మీద ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత టీడీపీ నుంచి అనగానే సత్యప్రసాద్ వీళ్ళు కూడా టీడీపీ నుంచి ఏదైతే టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రెబల్ మీద వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలంటూ కూడా పిటిషన్ అప్పుడే కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ 2 పిటిషన్లు విచారిస్తూ ఉన్న నేపథ్యంలో కనిపిస్తుంది. అయితే కొద్ది రోజుల్లోనే ఈ రోజు రాజ్యసభ సభ్యులు ఎంపీ ఎన్నికకి సంబంధించి ఈ రోజు నామినేషన్ కూడా వేస్తున్నారు. అయితే కొద్ది రోజుల్లో రాజ్యసభ సభ్యులు ఎన్నిక కూడా కాబోతున్న నేపథ్యంలో అనర్హత మీద పెద్ద చర్చ మొదలైన పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యేలు మాత్రం అనర్హత మాత్రం అప్పదు అని చెప్తున్నారు. అయితే ఈ రోజు కనుక వైసీపీ ఎమ్మెల్యేలు అటెండ్ కాకపోతే కనుక అనర్హత వేటు పడుతుందని చెప్తున్నారు. మరో పక్క నుంచి వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడే కోర్టును ఆశ్రయించిన నేపథ్యం కూడా చూస్తున్నారు. అయితే కోర్టు నుంచి ఎటువంటి జడ్జిమెంట్ రానప్పుడు కూడా, అంటే దీని మీద కోర్టు నుంచి ఎటువంటి స్పష్టత రానప్పుడు కూడా ఇక్కడ స్పీకర్ తీసుకునే నిర్ణయాలకైతే మాత్రం అది ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కట్టుబడి ఉండాలని చెప్పని ఇప్పటికే సమాచారం అందుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. నందు అంటే ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారు కదా ఈ రెబల్ ఎమ్మెల్యేల్లో, చర్యలు మరి సమానంగా ఉండాలి. ఖచ్చితంగా ఎవరి మీద చర్యలు తీసుకున్నా సరే అందరికీ అది వర్తించే విధంగానే ఉండాలి కదా. ఎగ్జాక్ట్లీ. అయితే దీని మీద అంటే ఇరు పార్టీలకి సంబంధించినటువంటి అంశాన్ని పరిగణలోకి ఇరు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అటు 4 ఎమ్మెల్యేలు ఇటు 4 ఎమ్మెల్యేల మీద 4 అంటే 8 మంది మీద ఒకే రకమైనటువంటి చర్యలు కూడా చేపట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మద్దాలి గిరి మొదట్లో తన విదేశ పర్యటన ఉండడం వల్ల అటెండ్ కాలేకపోతున్నారు. ఆ తర్వాత మన 8వ తారీఖు కూడా 4 ఎమ్మెల్యేలు కూడా అటెండ్ అవడం జరిగింది. అయితే టీడీపీ నుంచి 4 ఎమ్మెల్యేల మీద కొంతవరకు ఎటువంటి ఒత్తిడి లేనప్పుడు కూడా దీని మీద వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు మాత్రం ఒత్తిడి చేస్తున్నారు. అది పార్టీ పరంగా అంటే ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉండడం, మరో పక్క నుంచి స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా వైసీపీలో గెలిచి వచ్చినటువంటి ఎమ్మెల్యేనే స్పీకర్ అవడంతో ఆయన కూడా పార్టీ స్టాండే తీసుకున్నారు తప్ప ఈ సమానంగా వెళ్తలేదు. అంటే ఏదైతే చట్టబద్ధంగా వెళ్లాల్సినటువంటి అంశాన్ని ఆయన పార్టీ పరంగా చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేల మీద మాత్రమే ఈ ఒత్తిడి తీసుకొస్తారని చెప్తున్నారు. అయితే ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అంటే స్పీకర్ ఛాంబర్ లో వివరణ అంటే పూర్తి స్థాయిలో వివరణ కావాలి అని చెప్పని వైసీపీ మొదటి నుంచి అడుగుతున్నది ఏదైతే వివరణ ఉందో ఆ వివరణ మీద పూర్తిగా వాళ్ళు ఇచ్చేటువంటి వివరణ మీదే మన అనర్హత ఉంటుందా లేదా అనేది కూడా పరిశీలించాల్సిందని చెప్పిన గతంలోనే స్పీకర్ చెప్పారు. అయితే వీళ్ళు ఇచ్చే వివరణ మీద మాత్రమే వాళ్ళ భౌతికం ఆధారపడి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అదే వైసీపీ ఎమ్మెల్యేలు ఇచ్చే వివరణ సంతృప్తికరంగా ఉంటుందా లేదా స్పీకర్ అనేది చూడాలి. మన పక్క నుంచి టీడీపీ అంటే ఇప్పుడు మార్చిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడింది. ఇప్పుడు ఒకవేళ ఏదైనా చర్యలు తీసుకున్నా పెద్దగా నష్టపోవడానికి అయితే అవకాశం ఏం లేదు కదా.
అంతే ఇది మనం ఇంకో కోణంలో చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఏంటంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఇస్తున్నటువంటి వివరణ సభాపతికి అనుకూలంగా ఉండి వైసీపీ ఎమ్మెల్యేలు ఇస్తున్న వివరణ సభాపతికి అనుకూలంగా లేకపోతే వీళ్ళని అనర్హులుగా వేసేటువంటి పరిస్థితి. అయితే రానున్న కొద్ది రోజుల్లో రాజ్యసభకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్న నేపథ్యం ఉంది. ఓ పక్క నుంచి టీడీపీ కూడా రాజ్యసభకు సంబంధించిన అభ్యర్థులు కూడా నిలబెట్టడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో అనర్హులుగా గుర్తిస్తే కనుక అంటే ఇప్పుడే వాళ్ళ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. 40 ఎమ్మెల్యేలు ఓటుని కోల్పోయే పరిస్థితి కూడా ఉంటుంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.